ఈ సినిమాలో నటించే ఓ పాత్రకు సంబంధించి లీక్స్ వైరల్. సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నప్పటి పాత్ర కోసం లిటిల్ టైగర్ పరిచయం. వారణాసిలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్. రాజమౌళి అడగగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎన్టీఆర్ ఓకే చెప్పాడనే న్యూస్ తాజాగా సోషల్ మీడియా షేక్. ఎప్పుడెప్పుడు నందమూరి నెక్స్ట్ జనరేషన్ నటుణ్ణి చూద్దామా అని అంతా ఎంతో ఆసక్తి. మహేష్ బాబు రూపంలో అభయ్ రామ్ని పరిచయం చేయడం అనే వార్త ఫ్యాన్స్ కి పెద్ద పండుగ. మహేష్ బాబు తనయుణ్ణి సుకుమార్ పరిచయం చేస్తే ఇప్పుడు ఎన్టీఆర్ తనయుణ్ణి దర్శకధీరుడు రాజమౌళి పరిచయం చేస్తున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబల్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వారణాసి. టైం ట్రావెల్ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచం మొత్తం ఈ సినిమా కోసం వేచి చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించి లీక్స్ అసలు ఆగడం లేదు. ఏదో ఒక సీన్ లీక్ అవుతూనే ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? అభయ్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందని కూడా టాక్. ఈ వార్త నిజమా కాదా? ఇదంతా మహేష్ ప్లాన్ అంటున్న నెటిజన్స్. ఇక స్టోరీలోకి వెళ్తే, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబల్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వారణాసి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచం మొత్తం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి లీక్స్ అస్సలు ఆగడం లేదు. ఏదో ఒక సీన్ లీక్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో నటించే ఓ పాత్రకు సంబంధించి లీక్స్ వైరల్ అవుతున్నాయి. ఆ పాత్రధారి ఎవరో కాదు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ అనేలా టాక్ మొదలైంది. ఎన్టీఆర్కు రాజమౌళికి ఉన్న అనుబంధం తెలియంది కాదు. ఆ అనుభవంతోనే సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నప్పటి పాత్ర కోసం వేరే ఎవరో కాకుండా లిటిల్ టైగర్ని పరిచయం చేయబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో అభయ్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందని కూడా వినిపిస్తోంది. అందుకే రాజమౌళి అడగగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎన్టీఆర్ ఓకే చెప్పారనే న్యూస్ తాజాగా మీడియాను షేక్ చేస్తోంది. మరి ఈ వార్త నిజమా కాదా అనేది మాత్రం ఇప్పుడిప్పుడే అధికారికంగా తెలియకపోవచ్చు. ఎందుకంటే రాజమౌళి అండ్ టీమ్ ఈ సినిమాకు సంబంధించి ఏ విషయాన్ని ఇప్పుడిప్పుడే అఫీషియల్గా రివీల్ చేసేలా లేరు. ఇక ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. ఎప్పుడెప్పుడు నందమూరి నెక్స్ట్ జనరేషన్ నటుణ్ణి చూద్దామా అని అంతా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు మహేష్ బాబు రూపంలో అభయ్ రామ్ని పరిచయం చేయడం అనే వార్త వారికి పెద్ద పండగలాగా మారిపోయింది. నిజంగా ఈ వార్త నిజం కావాలని అంతా కోరుకుంటున్నారు. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుణ్ణి సుకుమార్ పరిచయం చేస్తే ఇప్పుడు ఎన్టీఆర్ తనయుణ్ణి దర్శకధీరుడు రాజమౌళి పరిచయం చేస్తున్నాడనేలా కూడా కామెంట్స్ పడుతున్నారు. మొత్తంగా అయితే మహేష్ బాబు అండ్ అభయ్ రామ్ అనే వార్త వినగానే సాధారణ ప్రేక్షకులు కూడా స్క్రీన్స్ ఉంటాయా అనేలా ఆశ్చర్యపడ్డం విశేషం. చూద్దాం మరి ఏం జరుగుతుందో.